సో బంగారమ్స్ ఓలా ఎలక్ట్రిక్ రివ్యూ చేస్తున్నాను. ఓరి దేవుడో 115 టాప్ స్పీడ్తో ఈ స్కూటర్ వస్తుంది, కానీ ఇర్రగా తీస్తుంది. అసలు యాక్సలరేషన్ ఒక రేంజ్లో ఉందన్నమాట. చూడొచ్చు, బైకర్స్ అందరినీ కూడా వెనక రోజులు వెళ్ళిపోతుంది. స్టిఫ్ సస్పెన్షన్, సూపర్ చాసీ స్టెబిలిటీ, 12-inch వీల్స్, ఆల్మోస్ట్ 100 టచ్ చేసేసాము. హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రివ్యూ చేస్తున్న స్కూటర్ ఓలా S1 Pro. మీరు చాలా రోజులుగా అడుగుతున్నారన్న, వీలైనంత త్వరలో ఇది ఫీచర్ చేయండి. చాలా కాంట్రవర్సీస్, చాలా సెన్సేషనల్ న్యూస్ వస్తుంది దీని గురించి. గేమ్ చేంజింగ్ స్పెక్స్, ఫీచర్స్ ఇవన్నీ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇవన్నీ నిజంగా రియల్ వరల్డ్ కండిషన్స్లో ప్రాక్టికల్గా ఆఫర్ చేస్తున్నారు లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకున్నారు. సో నేను కూడా అంతే క్యూరియస్గా ఉన్నాను దీని గురించి తెలుసుకోవడానికి. సో ఇప్పుడు దీని గురించి వివరాలు త్వరగా మనము చూసుకుందాము. డిజైన్ చూసినట్లయితే ఇది ఒకలాంటి రోబో డిజైన్ హెడ్ ల్యాంప్, అండ్ డిఆర్ఎల్స్ కూడా చాలా క్యూట్గా ఉంది, అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. మీరు ఫ్రంట్ చూసినట్లయితే ఒకలాంటి మోనోలీవర్ సస్పెన్షన్తో పాటు వస్తుంది. సో మీరు అనుకోవచ్చు, అన్న మళ్ళీ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, దీనిది పక్కాగా ఉంటుందా, మంచిగా ఉంటుందా లేదా అంటే, తమ్ముడు 106 స్పీడ్లో కూడా రాక్ సాలిడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. 12-inch వీల్స్ ఆఫర్ చేస్తారు. మంచి క్వాలిటీ అలాయ్ వీల్స్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్ ఫ్రంట్ అండ్ రేర్ అనమాట. సో బ్రేకింగ్ చాలా బ్రిలియంట్గా ఉంది, అండ్ మెయిన్ చాసీ స్టెబిలిటీ అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ ఇరగా తీసేటట్టుంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా కాంటెంపరీ ఇంట్యూటివ్ డిజైన్ వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేశారు. టెయిల్ ల్యాంప్ నీట్లీ ఇంటిగ్రేట్ చేయబడింది. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ మనకి ఇవ్వబడింది. అండ్ సీట్ చూసినట్లయితే మంచి స్పేషియస్ సీట్ ఆఫర్ చేశారు ఇక్కడ మనకి. రైడర్కి యాజ్ వెల్ యాజ్ పిలియన్కి మనకి ఇక్కడ సీట్ నీట్గా ఆఫర్ చేయబడింది. అండ్ ఈ యొక్క ఫ్రంట్ ప్యానల్ చూసినట్లయితే చాలా క్లీన్ డిజైన్ దీంతో పాటు వస్తుంది. ఫ్లోర్ బోర్డ్ చూసినట్లయితే మనకి ఇక్కడ మంచి లెగ్ రూమ్ ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ మనకి స్పీకర్స్ ఆఫర్ చేశారు. దీంట్లో మీరు సాంగ్స్ వినొచ్చు. USB ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఆఫర్ చేశారు. ఫ్రంట్ హుక్ ఆఫర్ చేశారు, ఫ్రంట్ బ్యాగ్స్ హుక్ ఆన్ చేసుకోవడానికి. రేర్ వ్యూ మిరర్స్ కూడా నీట్గా ఆఫర్ చేశారు. అండ్ ఓవరాల్ మనం దీంట్లో ఇది చూసినట్లయితే మనకి క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఇవ్వబడింది. ఈ డిఆర్ఎల్స్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇవ్వబడింది. మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేంజ్ చేసుకోవడానికి ఈ బటన్స్ ఇచ్చారు. ఇది ప్లే అండ్ పాస్ బటన్ అనమాట. ప్లస్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి రివర్స్ మోడ్లో వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు బండి యొక్క ఓవర్ వ్యూ నేను యూజర్ ఇంటర్ఫేస్ది ఇస్తాను. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ హోమ్ పేజ్ అండి. మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీరు లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది కొత్త మూవ్ OS 2లో వచ్చిన ఫీచర్. ప్లస్ దీంట్లో ఇంకోటి ఇంక్లూడ్ చేశారు, ఈకో మోడ్. దాంట్లో మనకి 165 కిలోమీటర్స్ రేంజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది అబ్సల్యూట్లీ అదృష్టం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అన్లాక్ సక్సెస్ఫుల్ అంటే చూడొచ్చు, అన్లాక్ అయిపోయి పార్కింగ్ మోడ్లో వచ్చేసింది. అదేవిధంగా నేను లాక్ ప్రెస్ చేశానంటే ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. ట్రంక్ కూడా అంటే బూట్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ వచ్చింది, బూట్ ఓపెన్ అయింది. ప్లస్ మరి ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ మీరు ట్రంక్ క్లోజ్ చేసిన తర్వాత కూడా చైమ్స్ అనేది సౌండ్ వినిపిస్తుంది. సో దానివల్ల మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్క ఫంక్షన్ ఏదైతే దీంట్లో లాక్ అన్లాక్ కానీ ట్రంక్ ఓపెన్ క్లోజ్ కానీ ఏదైతే అవుతుందో దానికి రెస్పెక్టివ్ చైమ్స్ వాళ్ళు ఇచ్చారు. అది చాలా మంచి విషయం. ఇప్పుడు అన్లాక్ చేసి మనం దీని యూజర్ ఇంటర్ఫేస్ మనం ఇప్పుడు చూద్దాము. మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది స్టాండర్డ్ యూజర్ ఇంటర్ఫేస్. పార్కింగ్ మోడ్లో ఉంది. మ్యూజిక్ ట్రాక్ ఏదైతే ప్లే అవుతుందో అది చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఇది లెవెల్ చూపిస్తుంది అండ్ టైం చూపిస్తుంది. ఇక్కడ మనం నావిగేషన్ ఇంటర్ఫేస్కి వచ్చేసాం. ఇక్కడ మనం సే ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని మనం స్టార్ట్ కొట్టామంటే నావిగేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మంచి కలర్ డిస్ప్లేతో పాటు వచ్చింది మనకి. మళ్ళీ ప్రతిసారి గూగుల్ మ్యాప్స్ మనం తీసి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మనకి ఆన్ స్క్రీన్ నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆఫర్ చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ దీంట్లో ఉండదు. హ్యాపీగా మనము ఇది యూజ్ చేసుకొని మన డెస్టినేషన్కి మనం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ప్లే చేయాల్సింది మ్యూజిక్ అండి. మ్యూజిక్లో మనము ఏదైతే సాంగ్ ప్లే చేస్తున్నామో అది ఇక్కడ ప్లే అవుతుంటుంది మనకి. దీంట్లో ఈ యొక్క స్పీకర్లో సౌండ్ వస్తుంది చూడండి. సో ఫస్ట్ టైం ఒక స్కూటర్లో ఇటువంటి ఫీచర్ ఆఫర్ చేశారు. ఇది మనం ఎక్కువసేపు ప్లే చేయలేము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో దీని తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మనం సౌండ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, మీడియా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము బ్రైట్నెస్ డిస్ప్లే సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్లో లైట్ మోడ్, డార్క్ మోడ్. ఇప్పుడు మనం లైట్ మోడ్లో ఉంది. మనం డార్క్ మోడ్లో ప్లస్ చేస్తే
సో అది కొంచెం టైం తీసుకుంటుందని ప్రెస్ చేసిన తర్వాత ఆ థీమ్ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు డార్క్ మోడ్లో ఉన్నాం. డార్క్ మోడ్ కూడా చాలా చక్కగా డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మనం లైట్ మోడ్ ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ ఇట్ చేంజెస్ బ్యాక్ టు వైట్ థీమ్ అనమాట. మీరు చూడొచ్చు. సో ఇట్ టేక్స్ అ లిటిల్ టైమ్ టు అక్లమటైజ్ అండ్ చేంజ్ ద ఎంటైర్ ఓవరాల్ థీమ్. ఇక్కడ మనము బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది, 81% బ్యాటరీ అవైలబుల్, టెంపరేచర్ చూపిస్తుంది అండ్ రెస్పెక్టివ్ మోడ్లో ఎంత రేంజ్ వెళ్తుంది అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈకో మోడ్లో అది 135 కిలోమీటర్స్ చూపిస్తుంది, నార్మల్ మోడ్లో 111, స్పోర్ట్ మోడ్లో 98 కిలోమీటర్స్ అండ్ హైపర్ మోడ్లో అంటే దగ్గర 115 టాప్ స్పీడ్తో కూడా అది 80 కిలోమీటర్ స్పీడ్ చూపిస్తుంది విత్ 81% ఛార్జ్ అంది. అది ఫినామినల్ ఇది అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. స్పోర్ట్ మోడ్లో కూడా చాలా మంచి యాక్సలరేషన్ ఆఫర్ చేస్తుంది. దాంట్లో కూడా దగ్గర 100 కిలోమీటర్స్ అంటే అబ్సల్యూట్లీ న్యూ బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు ఇన్ ఎలక్ట్రిక్ ఈవీ సెగ్మెంట్. టాప్ స్పీడ్ మనం అచీవ్ చేసింది ఇక్కడ రాస్తుంది 106 km/h, యావరేజ్ స్పీడ్ 33 km/h, డిస్టెన్స్ మనం 22 కిలోమీటర్స్ కవర్ చేసామని చూపిస్తుంది. ఇప్పుడు పార్కింగ్ దీంట్లో ఉంది, సైడ్ స్టాండ్ ఆన్ ఉన్నది చూపిస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఐకాన్ కూడా చూపిస్తుంది. సో ఇది ఓవరాల్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. సో దీంట్లో రైడ్ చేస్తే బండి యొక్క ఫీల్ ఎలా ఉంది, బండి యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్, యాక్సలరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు మనము మోటో బ్లాగ్లో మనం రైడ్ చేసి తెలుసుకుందాం. ఓకే, ఆర్ యు రెడీ? సో బంగారమ్స్ ఓలా ఎలక్ట్రిక్ రివ్యూ చేస్తున్నాను. ఓరి దేవుడో, 115 టాప్ స్పీడ్తో ఈ స్కూటర్ వస్తుంది కానీ ఇర్రగా తీస్తుంది. అసలు యాక్సలరేషన్ ఒక రేంజ్లో ఉందన్నమాట. చూడొచ్చు, బైకర్స్ అందరినీ కూడా వెనక రోజులు వెళ్ళిపోతుంది. స్టిఫ్ సస్పెన్షన్, సూపర్ చాసీ స్టెబిలిటీ, 12-inch వీల్స్, ఆల్మోస్ట్ 100 టచ్ చేసేసాము. ఓహో, ఓరి దేవుడో, ఓరి దేవుడో, ఓరి దేవుడో, ఓరి దేవుడో, అసలు ఏమన్నా ఉరుకుతుంది. అసలు అండర్ 4 kWh బ్యాటరీ పవర్ చేస్తుంది దీన్ని. కానీ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన హైపర్ మోడ్లో ఉన్నాము. మన హైపర్ ఆది గారు ఏ రేంజ్లో అసలు అన్స్క్రిప్టెడ్ కామెడీ చేస్తారో ఇది అసలు ఆ రేంజ్లో పరిగెడుతుంది అనమాట. ఇప్పుడు మనం నార్మల్ మోడ్లో పెట్టుకుంటే ఎలా ఉందో చూద్దాము. సో నార్మల్ మోడ్లో యాక్సలరేషన్ డీసెంట్గా ఉంది. నేను ఒక పిలియన్తో పాటు కూడా రైడ్ చేశాను. పికప్ చాలా డీసెంట్గా ఉందని చెప్పొచ్చు. నార్మల్ మోడ్లో మీకు దగ్గర దాపు 100+, 115 వరకు నాకు తెలిసి ఇది 135 ఎస్. సో దగ్గర దాపు 135 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేస్తుందంటే అసలు నమ్మలేని విషయము. పవర్ మోడ్స్ మనం ఆన్ ద గో చేంజ్ చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ 2 స్పీకర్లు ఉన్నాయి. ముందు కూడా ఒక ఓలా సహోదరుడు ఆగి ఉన్నాడు. మనం కూడా ఇక్కడ ఆగుదాము ముందు సాగిపోయే ముందు. సో ఇప్పుడు మనము పార్కింగ్ మోడ్లో పెడితే మనకి నావిగేషన్ ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు. ఒకవేళ నేను ఎయిర్పోర్ట్ నావిగేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. బ్రిలియంట్ అండి అసలు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ గైడ్ అస్ అనమాట. 120 మీటర్స్లో యూటర్న్ చూపిస్తుంది. సో ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అంటే టచ్ స్క్రీన్ కన్సోల్ అనేది TFT కన్సోల్ చాలా నీట్గా ఇచ్చారు అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. ఇది మ్యూజిక్ది మనము ఏ మ్యూజిక్ యాప్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఐఫోన్ కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి. అండ్ ఈ స్పీకర్స్ నుంచి ప్లే అయితే నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. సౌండ్ సెట్టింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీ స్టాటిస్టిక్స్ చూపిస్తుంది 84% బ్యాటరీ. ఈకో మోడ్లో ఇప్పుడు ఈ మూవ్ OS 2 వర్జన్ 2లో మనకి ఈకో మోడ్ ఆన్ చేశారు. ఈకో మోడ్ ఎలా వెళ్ళాలంటే మనం ఈ మోడ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఈకో మోడ్లోకి వెళ్తాము. 165 కిలోమీటర్స్ 100% ఛార్జ్తో అది ఆఫర్ చేస్తుంది. నార్మల్ మోడ్లో 115 కిలోమీటర్స్ ఇప్పుడు 84%కి చూపిస్తుంది, కానీ 100% ఉంటే దగ్గర 135 చూపిస్తుంది. స్పోర్ట్ మోడ్లో కూడా మనకి 100+ చూపిస్తుంది. అంటే గేమ్ చేంజింగ్ లాంచ్ అండి అసలు. హైపర్ మోడ్లో మనకి అంటే ఇప్పుడు ఇరగదీసాం కదా యాక్సలరేషన్, దాంట్లో కూడా 80 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. అంటే ఇన్సేన్ అనమాట, ఇన్సేన్ పర్ఫార్మెన్స్, ఇన్సేన్ స్టాటిస్టిక్స్. అందుకనే అంత హైప్ వచ్చింది. చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఒక స్కూటర్ గేమ్ చేంజింగ్ లాంచ్ వస్తుందంటే దాని వెనకాల చాలా కాంట్రవర్సీస్ వస్తాయి. కానీ నేను నడిపించినంత వరకు మాత్రం మీరు కూడా చూశారు, రాక్ సాలిడ్ యాక్సలరేషన్, స్టెబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మనము దీన్ని స్టార్ట్ చేసుకుందాము. లాంగ్ ప్రెస్ చేసి ఈకో మోడ్లో పెడుతున్నాను. ఈకో మోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మెల్లిగా ముందుకు సాగుదాము. మిర్రర్స్ వాళ్ళు సరిగ్గా ఫిట్ చేయలేదండి, అది వాళ్ళ ప్రాబ్లము. అందుకనే ఇట్లా సెట్ చేసి పెట్టేశాను.
కానీ ఈకో మోడ్లో కూడా మనం డీసెంట్గా వెళ్తున్నాము. స్పీడ్ అనేది ఇన్స్టెంట్ యాక్సిలరేషన్ లేకపోయినా లీనియర్ యాక్సిలరేషన్ వస్తుంది. దగ్గర 40 స్పీడ్లో వెళ్తున్నాం మనము. మీరు చూడొచ్చు ఆ హైపర్ యాక్సిలరేషన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఈకో మోడ్ చాలా స్లోగా అనిపిస్తుంది. నార్మల్గా నడిపిస్తే మోర్ దెన్ సఫిషియంట్. మీరు జస్ట్ ఇది ఎక్కువ రేంజ్ పొందుకోవాలనుకుంటే, కానీ ఈకో కంటే నార్మల్ మోడ్ బెస్ట్ ఉందండి. పికప్కి పికప్, రేంజ్కి రేంజ్. దీనిలో కూడా 40 వెళ్తున్నాము. ఇప్పుడు మనం మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చేసాము. పికప్ బెటర్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్లోకి వచ్చేసాము. స్పోర్ట్లో ఇంకా అసలు పికప్ నెక్స్ట్ లెవెల్కి వచ్చేసింది. సో ఇది హైలైట్ అండి. బండి యొక్క యాక్సలరేషన్, స్టెబిలిటీ, బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. లైటింగ్ ఏదైతే స్మైలీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉందా లేదా, ఆ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అనేది అప్పుడప్పుడు మనకి కొంచెము బ్రేక్ కొట్టినప్పుడల్లా ఇంజిన్ కట్ ఆఫ్ అయ్యి ఆ ఎనర్జీని ప్రిజర్వ్ చేసి మళ్ళీ మనకి జనరేట్ చేస్తుంది. ఆ థ్రస్ట్ అనేది పవర్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ స్పోర్ట్ మోడ్లో మీరు చూడొచ్చు ఎంత క్లీన్గా మనము యాక్సలరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 100 కొట్టేసాము. గాలికి మిర్రర్స్ అన్నీ కూడా ఇటు అటు వేలాడుతున్నాయి. ఇది వాళ్ళు సరిగ్గా ఫిట్ చేయలేదు, మొత్తం తీసేసిన ఒక పని అయిపోయేది. బట్ ఎనీవే ఇప్పుడు మనకి ప్రైస్ దగ్గర దాపు 1,50,000 ఉందండి ఆన్ రోడ్. అదే వాళ్ళు చెప్పేది. కానీ ఏథర్తో పోల్చుకుంటే ఏథర్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారు. కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఊహించలేని ఫీచర్స్ ఇచ్చారండి. ఆ రేంజ్, ఇంకా ఎకానమీ మోడ్, నార్మల్ ఇది, ప్లస్ యూజర్ ఇంటర్ఫేస్, నావిగేషన్ అన్నీ కూడా చాలా ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో దాట్ మేక్స్ దిస్ వన్ ఆఫ్ ద స్టెల్లార్ ప్రపోజిషన్స్, న్యూ బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. మిగతా ఫెయిలియర్ రేట్ అవన్నీ మనము మేబీ రియల్ వరల్డ్ కండిషన్స్లో మనం ఒక న్యూ ప్రోడక్ట్ వచ్చినప్పుడు చాలా కాంట్రవర్సీస్ వస్తాయి. కానీ నార్మల్ పర్ఫార్మెన్స్ పరంగా, ఒక స్టాండర్డ్ పరంగా చూసిన, రైడ్ క్వాలిటీ అవన్నీ చూసినట్లయితే సస్పెన్షన్ చాలా బాగుంది అండ్ చాసీ స్టెబిలిటీ చాలా బాగుంది. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ అండి. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, అది కూడా నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. నార్మల్ మోడ్లో పెట్టేసి ఇప్పుడు మనము 40లో వెళ్తున్నాం. క్రూజ్ చూడండి, చేయి తీసేసాను, క్రూజ్ కంట్రోల్ ఐకాన్ వచ్చేసింది. ఓకే మై డియర్ బంగారమ్స్, ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ S1 Pro నిన్ననే ఫస్ట్ టైం రివ్యూ చేశాను. సారీ, ఎందుకన్నా సడన్గా ఫుటేజ్ కట్ అయిపోయిందంటే బ్యాటరీ అయిపోయింది తమ్ముడు. సో GoPro బ్యాటరీ ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు, ఎందుకంటే చాలా ఫుటేజెస్ ఉంటాయి, చాలా షూట్స్ ఉంటాయి పర్ డే. సో నిన్న లక్కీగా ఆల్మోస్ట్ మొత్తం రికార్డ్ అయింది. కానీ జస్ట్ మనకి ఏదైతే క్రూజ్ కంట్రోల్ చూపిస్తున్నానో అప్పుడు అది ఆఫ్ అయిపోయింది. క్రూజ్ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మళ్ళీ ఈ యొక్క S1 Pro నమ్మొచ్చా, లాంగ్ టర్మ్కి పనికొస్తుంది అంటే, లాంగ్ టర్మ్ రివ్యూకి నాకు దొరకలేదు. ఇది నిన్న జస్ట్ ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ మాత్రమే. సో లాంగ్ టర్మ్కి రివ్యూ చేయడానికి వెహికల్ ఒకటి ఇవ్వమని ఓలా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అంటే దే వాంటెడ్ మీ టు గివ్ మై రైడ్ ఇంప్రెషన్. సో అందుకని వాళ్ళు ఇన్వైట్ చేశారు నేను ఈవెంట్కి. సో దానికి వాళ్ళకి చాలా థ్యాంక్స్. కానీ ఒక లాంగ్ టర్మ్ పరంగా డే టు డే యూసేజ్లో, రఫ్ అండ్ టఫ్ యూసేజ్లో మనకి ఏమన్నా ఇష్యూస్ వస్తాయా అంటే, నిన్న హార్ట్ఫుల్గా నేను టెస్ట్ చేశాను. నిజంగా మీరు చూడొచ్చు, హై స్పీడ్ స్టెబిలిటీ అన్నీ కూడా రాక్ సాలిడ్గా ఉంది. సస్పెన్షన్ కానీ, బ్యాలెన్స్ కానీ, హ్యాండ్లింగ్ కానీ, ఫీచర్స్ కానీ అన్నీ కూడా ఫ్లాలెస్గా నీట్గా పనిచేస్తున్నాయి. ఎక్కడ ఎటువంటి గ్లిచ్ లేదు. నిజంగా ఒక కొత్త బెంచ్ మార్క్ అండి ఇది. అన్ని ఫంక్షన్స్ ఫ్లాలెస్గా పనిచేస్తూ ఉంటే దీనికి సాటిగా పోటీగా ఎవరు రాలేరు. ఎందుకంటే ఎకానమీ మోడ్లో 165 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేయడం ఇన్సేన్. అండ్ టాప్ స్పీడ్ కూడా 115 km/h టాప్ స్పీడ్. అంటే అంత మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు ఆ స్పీడ్, నీడ్ ఫర్ స్పీడ్ అది కూడా కావాలి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే, పెట్రోల్ వెహికల్స్ కంటే స్పీడ్ అనేది ఈ స్కూటర్ ఆఫర్ చేస్తుంది. ఇన్సేన్ పుల్, అంటే యాక్సిలరేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదంతా బాగానే ఉంది. ప్రైస్ కూడా 1,52,000 దగ్గర దాపు ఆన్ రోడ్ ఉంటుంది అని వాళ్ళు ఇక్కడ షోరూమ్ వాళ్ళు చెప్పడం జరిగింది, ఎవరైతే ఈవెంట్కి వచ్చారో. సో మీరు ఓలా షోరూమ్కి మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనేది. కానీ నాకు తెలిసినంత వరకు ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఎప్పుడైతే మన KGFలో మన హీరో చూస్తారో హీరోయిన్ని, ఐఎమ్ డెత్డ్ బై యూ బంగారం అంటాడు. అదేవిధంగా ఐఎమ్ డెత్డ్ బై
ఈ పర్ఫార్మెన్స్ అసలు కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఈ పర్ఫార్మెన్స్, ఆ హ్యాండ్లింగ్, ఆ స్టెబిలిటీ, ఆ స్పీడ్లో ఆ స్టెబిలిటీ వాళ్ళు ఎలా ఆఫర్ చేయగలిగారు, అండ్ ఇదంతా పర్ఫార్మెన్స్తో పాటు ఆ రేంజ్ ఎలా వాళ్ళు ఆఫర్ చేయగలిగారు, అది హైలైట్. ప్లస్ నావిగేషన్ ప్లస్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అండి. సో ఓవరాల్ ఇంప్రెషన్ హైలైట్, అరుపులు అర్పిస్తుంది ఓలా S1 Pro. ఇది మూవ్ OS 2 సాఫ్ట్వేర్ అప్డేట్, నిన్న దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు వచ్చే స్కూటర్స్ అన్ని కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో వస్తాయి, పాతది కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.